1 అవర్ 1 బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో ఈ దినం మనం హబక్కుకు గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి వచనం నుండి 4 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4 వచనాల వరకు. ప్రవక్తయగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకొద్దువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడును జరగకుండా మానిపోయెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో మీ జీవవాక్యాన్ని హబక్కుకు గ్రంథాన్ని మేము అధ్యయనం చేయబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తండ్రి. ఇంకెవరైనా సిద్ధపడతా ఉంటే త్వరపెట్టి మీరు నడిపించండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. మీ రక్తముతో కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా మీ దాసుని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, హబక్కుకు గ్రంథం గురించి మరి రాత్రి వేళ మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేసుకోబోతున్నాం. హబక్కుకు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే హత్తుకొనుట అనే అర్థం. కౌగలించుకొనుట, హత్తుకొనుట లేదా కౌగలించుకొనుట అనేటువంటి అర్థం. తల్లిదండ్రులు ఆయనకి హబక్కుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఆయన తన జీవిత కాలం అంతా దేవుణ్ణి హత్తుకొని ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి ప్రవక్తకు ఈ పేరు పెట్టారు తల్లిదండ్రులు. హబక్కుకు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 3. హబక్కుకు ఈ గ్రంథాన్ని సుమారు క్రీస్తు పూర్వం 605 సంవత్సరంలో వ్రాసి ఉండొచ్చని బైబిల్ పండితుల అభిప్రాయం. క్రీస్తు పూర్వం 605. హబక్కుకు యూదా దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. ఏ దేశానికి ప్రవక్త? యూదా దేశానికి. ఆయన ఇర్మియా ప్రవక్తకి సమకాలీన ప్రవక్తగా ఉన్నాడు. ఏ ప్రవక్తకి? ఇర్మియా ప్రవక్తకి. అనగా ఒకే దేశంలో 2 ప్రవక్తలు ఒకేసారి ప్రవచిస్తూ ఉన్నారు. పెద్ద ప్రవక్త ఇర్మియా, చిన్న ప్రవక్త ఎవరు? హబక్కుకు. ఈ గ్రంథం వ్రాయబడిన సందర్భాన్ని మనం ఆలోచిస్తే యూదా దేశం బబులోను చెరకు వెళ్ళడానికి ముందు ఈ గ్రంథం రాయబడింది. అంటే చెరలోకి వెళ్ళిన తర్వాత కాదు, ఎప్పుడు? చెరకు వెళ్ళడానికి ముందు. యూదా దేశం బబులోను చెరకు వెళ్ళడానికి ముందు ప్రవచించిన చిట్ట చిన్న ప్రవక్తే హబక్కుకు. సందర్భం ఏంటంటే యూదా దేశంలో చివరిలో పరిపాలించిన రాజులు యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా అనేటువంటి రాజులు చాలా బలహీనమైనటువంటి రాజులు. వారు దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను ఆరాధిస్తూ పాపాన్ని ప్రేరేపిస్తూ పాపంలో జీవిస్తూ సరైన పరిపాలన చేయలే. అలాంటి పరిస్థితుల్లో యూదా దేశంలో ఏం జరుగుతుందంటే, ఈ మాట రాసుకోండి, బలవంతులు బలహీనుల్ని దోచుకుంటున్నారు. ఇది ఇంటర్నల్ ప్రాబ్లం అన్నమాట. ఏ దేశంలో? యూదా దేశంలో. మళ్ళొకసారి చెప్తా, బలవంతులు ఎవరిని? బలహీనుల్ని దోచుకుంటున్నారు.
ధనవంతులు పేదవారిని దోచుకుంటున్నారు, పేదవారికి అన్యాయం చేస్తున్నారు, డబ్బులు వడ్డీకిచ్చి వడ్డీ అధికంగా వసూలు చేస్తూ పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయ్యేలా చేస్తూ ఉన్నారు. ఇదేమో ఇంటర్నల్ ప్రాబ్లం, దేశంలో ప్రజల లోపల అంతరంగ సమస్య. బయట నుంచి ఒక పెద్ద సమస్య ఉంది. బబులోను దేశం ప్రపంచంలో ఉన్న ఎన్నో రాజ్యాలను జయించింది, ఆల్రెడీ ఒకసారి అటాక్ చేసింది. ఏ దేశం మీద? యూదా దేశం మీద. మళ్ళా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏ దేశం? బబులోను దేశం. అనగా హబక్కుకు టైంలో దేశం రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. మొదటి సమస్య బయట నుంచి సమస్య అయితే, రెండవది లోపల సమస్య. ఈ సమస్యలలో ప్రవక్త ఎంతో తీవ్రంగా ప్రార్థన చేశాడు దేవునికి. ఎవరి పక్షంగా అంటే ఈ బలహీనుల పక్షంగా, పేదవాళ్ళ పక్షంగా. ఏంటి ప్రభువా, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ అన్యాయాన్ని ఎప్పుడు తీసివేస్తావు, ఎప్పుడు దీన్ని రూపుమాపుతావు ప్రభువా అని ఆయన ఎంతో సీరియస్గా తీవ్రంగా ప్రార్థన చేశాడు. ఆయన మనసు నిండా ప్రశ్నలే, మనసు నిండా ప్రశ్నలే. ఈ 3 అధ్యాయాల్లో ప్రవక్త 3 రకాలుగా మనకు కనబడతాడు. ఎన్ని అధ్యాయాల్లో? 3 అధ్యాయాల్లో. మొట్టమొదటి అధ్యాయంలో వరీయింగ్ ప్రాఫిట్ అనగా చింతపడే ప్రవక్త. వారెన్ WVSB అనే బైబిల్ పండితుడు ఈ 3 అధ్యాయాలకి 3 టైటిల్స్ ఇచ్చాడు. వరీయింగ్ ప్రాఫిట్, చింతపడే ప్రవక్త. మొదటి అధ్యాయం అంతా కూడా టెన్షన్గా ఉంటుంది. ఆయన మైండ్, ఆయన హృదయం, ఆయన ముఖం కలవరంగా ఉంటుంది అన్నమాట. ఎవరి ముఖం? హబక్కుకు ముఖం. రెండవ అధ్యాయంలో వెయిటింగ్ ప్రాఫిట్, ఎదురు చూసే ప్రవక్త. జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు ఏం జవాబిస్తాడా నా ప్రార్థనకి, దేవుడు ఎలాంటి ఆన్సర్ ఇస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిటింగ్ ప్రాఫిట్. చివరిగా 3వ అధ్యాయంలో హబక్కుకు మనకు ఎలా కనపడతాడంటే వర్షిపింగ్ ప్రాఫిట్, ఆరాధించే ప్రవక్తగా కనబడతాడు. ఆనందించే ప్రవక్తగా, ఆరాధించే ప్రవక్తగా కనబడతాడు. వారెన్ వెస్బీ ఈ పుస్తకాన్ని 3 భాగాలుగా విభజించాడు. వరీయింగ్ ప్రాఫిట్, వెయిటింగ్ ప్రాఫిట్, వర్షిపింగ్ ప్రాఫిట్. చింతపడే ప్రవక్త, ఎదురు చూసే ప్రవక్త, మూడవది ఆరాధించే, ఆనందించే ప్రవక్త. మొదటి అధ్యాయంలో ఆయన ముఖం కలవరంతో కనబడుతుంది. రెండవ అధ్యాయంలో ఆయన ముఖం దేవుడు ఏం చెప్తాడా అని ఉత్సాహంతో ఎదురు చూసే ఫేస్ కనపడుతుంది. చివరి అధ్యాయంలో ఆయన ముఖం కళకళలాడుతూ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ని, ప్రవక్త యొక్క ఫేస్ని మనం ఇక్కడ చూడవచ్చు. రైట్, గ్రంథ విభజన. ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనం ఎన్ని భాగాలుగా విభజించవచ్చో మనం ధ్యానం చేసుకుందాం. హెడ్డింగ్ పెట్టుకోండి, గ్రంథ విభజన. 3 అధ్యాయాలని 3 భాగాలుగా విభజించవచ్చు. హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటి అధ్యాయం హబక్కుకు ప్రశ్నలు డాష్ దేవుని సమాధానం. హబక్కుకు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం టైటిల్ ఏంటి చెప్పండి? హబక్కుకు ప్రశ్నలు డాష్ దేవుని యొక్క సమాధానం. రెండవ అధ్యాయంలో హబక్కుకు జవాబు కొరకు ఎదురు చూచుట డాష్. హబక్కుకు జవాబు కొరకు ఎదురు చూచుట డాష్ దేవుని యొక్క జవాబు. అది రెండవ అధ్యాయం. మూడవ అధ్యాయంలో ప్రవక్త యొక్క ప్రార్థన మరియు ఆరాధన. మూడవ అధ్యాయం.
మళ్ళొకసారి చెప్తాను. మొదటి అధ్యాయం ఏంటి? హబక్కుకు అడిగిన ప్రశ్నలు, దేవుని యొక్క సమాధానం. రెండో అధ్యాయం ఏంటి? హబక్కుకు తన ప్రశ్నకి జవాబు కొరకు ఎదురు చూచుట, దేవుని యొక్క సమాధానం. మూడవ అధ్యాయంలో ప్రవక్త యొక్క ఆరాధన, ప్రవక్త యొక్క ప్రార్థన, ఆరాధన, ఆనందం. ప్రవక్త యొక్క ప్రార్థన, ఆరాధన మరియు ఆనందం. ఇదెన్నో అధ్యాయం? మూడో అధ్యాయం. ఒకసారి ఈ 3 అధ్యాయాల్లో మెయిన్ హెడ్డింగ్స్లో నుంచి సబ్ హెడ్డింగ్స్ ఏంటో మనం చూద్దాం. సబ్ డివిజన్. మళ్ళీ హెడ్డింగ్ పెట్టుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటి? హబక్కుకు యొక్క ప్రశ్నలు, దేవుని యొక్క సమాధానం. ప్రశ్నలు అంటే ఒకటి కంటే ఎక్కువ. కనుక మొదటి అధ్యాయంలో హబక్కుకు 2 ప్రశ్నలు అడిగాడు. రెండవ ప్రశ్న ఎందుకు అడిగాడంటే, మొదటి ప్రశ్నకి దేవుడిచ్చిన జవాబు ఆయనకు సంతృప్తిగా లేదు. అందుకే రెండవ ప్రశ్న అడిగాడు. చూడండి, ABC అని రాసుకోండి. ఏ, హబక్కుకు అడిగిన మొదటి ప్రశ్న. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ హబక్కుక్. హబక్కుకు అడిగిన మొదటి ప్రశ్న 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. 1వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా? 4 వచనాలు. ఇందాక మనం చదువుకున్నవన్నీ మొదటి ప్రశ్న కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ బి, దేవుని యొక్క జవాబు, గాడ్స్ ఆన్సర్. హబక్కుకు అడిగిన ప్రశ్నకు దేవుడు ప్రేమతో చక్కటి జవాబు కూడా ఇచ్చాడు. అది మొదటి అధ్యాయం 5 నుండి 11 వచనాల వరకు. మొదటి అధ్యాయం 5 నుండి ఎక్కడి దాకా? 11 వచనాల వరకు. అయితే ఆ జవాబుతో హబక్కుకు సంతృప్తి పడలేదు. అందుకే వెంటనే హబక్కుకు రెండవ ప్రశ్న, హబక్కుకు అడిగిన రెండవ ప్రశ్న 1వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. 1వ అధ్యాయం 12 నుండి ఎక్కడి దాకా? 17 వచనాలు. ఇదండి ఫస్ట్ చాప్టర్ అంతా ప్రశ్నలే. నెక్స్ట్ రెండవ పాయింట్లోకి వద్దాం. రెండవ అధ్యాయం టైటిల్ ఏంటి? హబక్కుకు జవాబు కొరకు ఎదురు చూచుట. హబక్కుకు జవాబు కొరకు ఎదురు చూచుట మరియు దేవుని యొక్క జవాబు. దీనిలో కూడా 2 భాగాలు ఉన్నాయి. బి. హబక్కుకు జవాబు కొరకు ఎదురు చూచుట, ఎదురు చూపు, వెయిటింగ్. ఇందాక వెయిటింగ్ ప్రాఫిట్ అన్నాడుగా వారన్ WVSB. ఆ వెయిటింగ్ 1వ వచనంలో మనం చూస్తాం. వర్స్ 1, 2వ అధ్యాయం 1వ వచనం. ఒక్క వచనంలోనే ఆయన వెయిటింగ్ గురించి వ్రాయబడింది. నెక్స్ట్ బి, దేవుని యొక్క జవాబు. దేవుడు ఎంతో ప్రేమతో, ఏమాత్రం విసుగుపడకుండా హబక్కుకు అడిగిన రెండవ ప్రశ్నకు కూడా చక్కటి జవాబుని 2వ అధ్యాయంలో ఇస్తాడు. అది 2వ వచనం నుండి 20వ వచనం వరకు, అంటే లాస్ట్ వరకు. 2వ వచనం నుంచి ఎక్కడి దాకా? 20వ వచనం వరకు. మరి దాదాపు 19 వచనాలు. ఈ 19 వచనాలను కూడా కొన్ని సబ్ టైటిల్స్గా మనం డివైడ్ చేసుకుందాం. ఎట్లా రాసుకున్నారు? AB అని రాసుకున్నారా? అటైతే బి కింద 1, 2, 3 అట్లా రాసుకోండి. నంబర్ 1, దేవుడు అన్న మాట, మొదటి మాట. మొట్టమొదటిది ఏంటంటే నంబర్ 1, రైట్ డౌన్. నేను చెప్పినది స్పష్టంగా వ్రాయి అన్నాడు దేవుడు. ఏమన్నాడు హబక్కుకుతో? నేను చెప్పబోయేది ఎలా రాయాలంట? స్పష్టంగా వ్రాయి. రైట్ డౌన్. రైట్ డౌన్. అది 2వ అధ్యాయం 2 నుండి 3 వచనాల వరకు. 2 నుండి ఎక్కడి దాకా? 3 వచనాల వరకు. నెక్స్ట్ నంబర్ 2, దేవునిపై విశ్వాసం ఉంచు అన్నాడు. బిలీవ్ ఇన్ గాడ్. దేవునిపై ఏం చేయాలి? విశ్వాసం ఉంచు. 2వ అధ్యాయం 4, 5 వచనాలు. 2వ అధ్యాయం 4, 5 వచనాలు.
మూడవది బబులోనుపై రానయ్యున్న తీర్పు. బబులోనుపై రానయ్యున్న తీర్పును ప్రకటించుట. 2వ అధ్యాయం 6వ వచనం నుండి 20వ వచనం వరకు. 2వ అధ్యాయం 6 నుంచి ఎక్కడి దాకా? 20వ వచనం వరకు, 20 వరకు, అప్ టు 20. ఒకసారి చెప్తారా ఏంటో ఈ 3? మొట్టమొదటి దేవుడు ఏం చెప్పాడు? రైట్ డౌన్, నేను చెప్పింది స్పష్టంగా వ్రాయి అన్నాడు. రెండోది ఏమన్నాడు? దేవుని మీద విశ్వాసం ఉంచు. మూడవది బబులోనుకు తీర్పు రాబోతుంది అని చెప్పాడు. ఐ విల్ జడ్జ్ ద బాబిలోనియన్స్. బబులోను దేశాన్ని కూడా నేనేం చేస్తాను? తీర్పు తీరుస్తాను అన్నాడు. ఇవన్నీ సింపుల్గా మరో రకంగా చెప్తా, అవి కూడా రాసుకోండి. జస్ట్ నోట్ అన్ని గమనిక అని రాసుకోండి. ప్రవక్తకు దేవుని సందేశం. ప్రవక్తకు దేవుని సందేశం. నంబర్ 1, ఎదురు చూడు, వెయిట్. ఏమన్నాడు? మొట్టమొదట ఎదురు చూడు అన్నాడు. అది 2-3 వచనాలు. 2-3 వచనాల్లో ఎదురు చూడు అన్నాడు. రెండవది విశ్వాసముంచు అన్నాడు. బిలీవ్, విశ్వాసముంచు. 4-5 వచనాలు. 4-5 వచనాలు. 6 నుంచి 20 వరకు మౌనంగా ఉండు అన్నాడు. నోరు మూసుకొని కూర్చో అన్నాడు అనమాట. మౌనంగా ఉండు. మౌనంగా ఉండు అనే మాట 6 నుంచి 20 వచనాల్లో 20వ వచనంలో ఉంది. ఇది మరొక రకమైన డివిజన్. ఈ 2 ఎందుకు చెప్తున్నానంటే మరింత స్పష్టంగా మీకు అర్థం అవడానికి. రెండిట్లో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. 2వ రకం ఏంటి? ఎదురు చూడు, విశ్వాసం ఉంచు, బీ సైలెంట్, మౌనంగా ఉండు, ఇంకేం ప్రశ్నలు అడగొద్దు, ఇక నోరు మూసుకొని కూర్చో అన్నాడు అనమాట. ఎందుకని? పొద్దాక ఏం అడుగుతున్నాడు? ప్రశ్నలు. చివరిగా 3వ అధ్యాయాన్ని మనం చూస్తే 3వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ప్రవక్త యొక్క ప్రార్థన, ఆరాధన మరియు ఆనందం. ఏంటి? ప్రవక్త యొక్క ప్రార్థన, ఆరాధన, ఆనందం. ఈ 3 అవుట్లైన్ కూడా ABC. ప్రార్థన 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. 1-2, 1 నుంచి 2 వచనాలు. నెక్స్ట్ B, ప్రవక్త యొక్క ఆరాధన. బ్రాకెట్లో దేవుడు చేసిన కార్యములను ఆలోచించుట. చరిత్రలో దేవుడు చేసిన కార్యాలని ఏం చేస్తున్నాడు? ఆయన మనసులో తలపోసుకుంటున్నాడు. చరిత్రలో దేవుడు చేసిన కార్యాలని ఆలోచిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు అన్నమాట. అది 3వ వచనం నుండి 15వ వచనం వరకు, 3-15. 3వ వచనం నుండి 15 వరకు ప్రవక్త యొక్క ఆరాధన. చివరిగా 16 నుండి 19 వరకు ప్రవక్త యొక్క ఆనందం. 16 నుండి 19 వచనాల వరకు. చెప్పండి, ఆరాధన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1-2 వచనాలు. రెండవది ఆరాధన 3 నుండి 15 వచనాలు. చివరిది ఆనందం 16 నుండి 19 వచనాలు. ఈ రీతిగా హబక్కూకు గ్రంథాన్ని మరి విభజన చేయవచ్చు. ఇక మనం పుస్తకం లోపలికి వెళ్దాం. ఒక్కొక్క అధ్యాయాన్ని మరి పరిశీలన చేద్దాం. ఏ అధ్యాయంలో నుండి మనం ఏ విషయాలు నేర్చుకోవాలో వరుసగా మనం చూద్దాం. మనం ఆలోచిస్తే ప్రవక్త యొక్క ప్రయాణాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేవునితో ప్రవక్త యొక్క ప్రయాణం. ప్రవక్త వర్రీ నుండి వర్షిప్కి ప్రయాణం చేశాడు అన్నమాట. ఆయన ట్రావెల్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ వర్రీ టు వర్షిప్. అది చింత నుండి ఆనందానికి, ఆరాధనకి ఆయన ప్రయాణం చేశాడు. ఆయనతో కలిసి ఇప్పుడు మనం కూడా ప్రయాణం చేద్దాం. చూడండి, మొదటి అధ్యాయంలో ఆయన అడిగిన 2 ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న ఏంటో మనం చూద్దాం. 1వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదువుతున్నా నేను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యెహోవా
నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఈ ప్రశ్నే మనకు కూడా వస్తుందా రాదా? నా కొడుకు పెళ్ళి అవ్వాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించట్లేదేంటి ప్రభా? ఈ రోగం తగ్గించమని ప్రార్థన చేస్తున్నా, తగ్గించట్లేదేంటి? సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. ఆయనకు కూడా ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు. అయితే ఆయన ప్రశ్నలకు కారణం ఆయన కాదు కానీ, ఆయన సమస్య కాదు కానీ, దేశంలో పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినా నువ్వు రక్షింపక ఉన్నావు. అదిగో బలవంతులు బలహీనుల మీద ఏం చేస్తున్నారు? బలాత్కారం చేస్తున్నారు. ఆ వడ్డీకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకున్న ఆ గేదెనో ఆవునో తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకున్నటువంటి ఆ ఇంటిని కూడా జప్తు చేస్తున్నారు. ప్రభువా, ఈ పేదవాళ్ళని రక్షించు ప్రభువా అంటే నువ్వేమో రక్షించట్లేదు. తర్వాత ప్రశ్న ఏంటో చూడండి. నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? నేను నీ బిడ్డని, నీ ప్రవక్తని, నీ భక్తుడిని, నా కళ్ళారా ఈ చెడు చూడాల్సి వస్తుంది. బాధ నీవేళ ఊరకయే చూస్తున్నావు. చూడండి, దరిద్రులు బలహీనులు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో. వాళ్ళు ఏడుస్తూ ఉంటే నీకు జాలి లేదా? కరుణ లేదా? బాధ నీవేళ ఊరకయే చూస్తున్నావు. దేశంలో ఎలా ఉందో పరిస్థితి చూడండి. ఎక్కడ చూసినా పెన్నుతో అండర్లైన్ చేసుకోండి, ఏం కనపడుతున్నాయి? నాశనము, బలాత్కారం అగపడుచున్నాయి. ఎక్కడ చూసినా జగడాలు, కలహాలు రేగుతూ ఉన్నాయి. అందువలన రిజల్ట్ ఏంటో తెలుసా? ధర్మశాస్త్రము నిరర్ధకమైపోయింది. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఏముంది? అన్యాయం చేసిన వాడిని శిక్షిస్తానన్నావుగా, ఏది మరి శిక్ష? వేర్ ఈజ్ పనిష్మెంట్? వేర్ ఈజ్ జడ్జిమెంట్? ప్రవక్త ఆవేదనతో దేవుని దగ్గర తన బాధ అంతా చెప్పుకుంటున్నాడు. దీనివల్ల నీ ధర్మశాస్త్రం ఏమైపోయింది? అర్థం లేకుండా పోయింది. నువ్వేమో అన్యాయస్తులకు తీర్పు తీరుస్తానన్నావు. ఏది తీర్పు? ఏది తీర్పేది? న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయాను. నేను న్యాయవంతుడిని, నేను జడ్జిని, పేదలకు న్యాయం చేస్తానన్నావు కదా, ఏది న్యాయం? ఏమిటి అన్యాయం? ఏమిటి అక్రమం అని తన ఆక్రందనని, ఆవేదనని ప్రవక్త దేవుని సన్నిధిలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మన జీవితాల్లో అనేక రకరకాల ప్రశ్నలు దేవుని అడుగుతూ ఉంటాం. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి సరిగ్గా మనం అర్థం చేసుకోలేదని అర్థం. మళ్ళీ చెప్పనా ఈ మాట? నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని గురించి నీకు సరిగా అర్థం కాల. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈయనేమంటున్నాడు? నువ్వు ఊరకనే చూస్తున్నావు బాధ, నువ్వేం పట్టించుకోవట్లా, నీకేం హాయిగా ఉన్నావు, మేమే ఇక్కడ బాధలు పడుతున్నాం. చూసావా మా దేశం ఎంత భయంకరంగా మారిపోయిందో? ఇలాంటి ప్రశ్నలు మన మనసులో కూడా వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు దేవుడు ఎలా ఇచ్చాడో ఇప్పుడు మనం చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటి? దేవుని యొక్క జవాబు. దేవుడు ఏమంటున్నాడంటే, నా వైపు చూడండి, తర్వాత చదువుతా, మీకు ముందు విషయం చెప్తా. దేవుడు ఏమంటున్నాడంటే, అందరు నా వైపు చూడాలి. హబక్కూకు, నువ్వు అనుకున్నట్టు నేనేం ఊరికే చోట్ల నేను పని చేస్తున్నా. నేనేం చేస్తున్నానో తెలుసా? యూదా దేశంలో ఈ అన్యాయం చేసేవారిని, ఈ బలాత్కారం చేసేవారిని, ఈ కలహాలు పెట్టుకొని మనుషుల్ని చంపేవాళ్ళని, దోచుకునే వారందరినీ శిక్షించడానికి నేను ఒక ప్లాన్ గీసా. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? బబులోను సైన్యాన్ని యూదా దేశం మీదకి పంపించబోతున్నా. వాళ్ళు వచ్చి వీళ్ళ సంగతి ఏంటో తేలుస్తారు, వీళ్ళని క్రూరంగా హింసిస్తారు. ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ ఆల్ దిస్ నేషన్. ఈ దేశానికి నేను తీర్పు తీర్చబోతున్నా. అయితే తీర్పు తీర్చడంలో నేను ఉపయోగించే సాధనం ఏంటంటే బబులోను దేశం. అర్థమైందా? ఇది జవాబు. ఎవరి జవాబు? దేవుని యొక్క జవాబు. చదువుదాం చూడండి. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు క్లుప్తంగా చెప్పాను, ఇక్కడ వివరంగా దేవుడు చెప్తాడు. 5వ వచనం, 5 నుంచి జవాబు ఎక్కడి దాకా? 11 వరకు. అన్యజనుల్లో జరిగేది చూడండి, ఆలోచించండి, కేవలం విస్మయం పొందుడి. మీ దినాల్లో ఒక కార్యం జరిగిస్తాను. అండర్లైన్ చేసుకోండి. నేనేం సైలెంట్గా లేను. ఐఎమ్ గోయింగ్ టు వర్క్. మీ దినాల్లోనే, ఇప్పుడే, ఈ జనరేషన్లోనే నేను ఒక కార్యం చేయబోతున్నా.
అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినా మీరు అతను నమ్మరు. 6వ వచనం, ఆలకించుడి, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలెనని భూదిగంతముల వరకు సంచరించే ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుతున్నాను. అండర్లైన్ చేయండి. నేనేం ఖాళీగా లేను. కల్దీయులు అంటే బబులోను సైన్యం. బబులోను సైన్యాన్ని నేనేం చేస్తున్నాను? చెప్పండి. రేపుతున్నాను. మీరు వెళ్ళండి, యోధా దేశం మీద దండయాత్ర చేయండి, దాడి చేయండి, దాన్ని స్వాధీనపరచుకోండి, దాన్ని నాశనం చేయండి అని నేనే రేపుతున్నా. ఎవరిని? బబులోను సైన్యాన్ని. ఆ సైన్యం ఎలాంటిదో తెలుసా? 7వ వచనం, వారు ఘోరమైన భీకర జన్ముగా ఉన్నారు. వారు ప్రభుత్వ విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుంటారు. వారి గుర్రాలు ఎలా ఉంటాయో తెలుసా? బైబిల్ చూస్తున్నారా? చిరతపుల్ల కంటే వేగంగా పరిగెత్తాయి. రాత్రి తిరిగలాడే తోడేళ్ల కంటే కూడా చాలా చురుకైనవి. ఎవరి గుర్రాలు ఇవి? బబులోని యొక్క గుర్రాలు. మరి వాటిని నడిపే రౌతులు అంటే ఎవరు? గుర్రం మీద స్వారీ చేసేవాడు. దూరం నుండి వచ్చి తటాలను జొరబడే ఎర్రను పట్టుకున్నట్టుకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తుతారు. ఆకాశంలో ఉన్నటువంటి పక్షిరాజు పైనుంచి హఠాత్తుగా వచ్చి కిందనటువంటి ఆ యొక్క ఆహారాన్ని ఎలా తన్నికెళ్ళిపోతుందో అంత స్పీడ్గా వస్తున్నారంట. ఎవరాళ్ళు? రైతులు కాదు, రౌతులు. 9వ వచనం, వెనక్కి చూడకుండా బలాత్కారం చేయడానికై వారు వస్తారు. మీ దేశంలో ఎవరైతే బలాత్కారం చేశారో వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? బలాత్కారం చేస్తారు. వాళ్ళ సైన్యం ఎంత తెలుసా? ఇసుక రేణువులంత విస్తారముగా వారు జల్లును చెరపట్టుకుంటారు. మీ దేశంలో ఉన్న జనాల్ని ఎంతమందిని పట్టుకుంటారంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదంట. ఎంతమంది? ఇసుక రేణువులంతమంది. అనగా దేశంలో ప్రతి ఒక్కరు కూడా చంపబడతారు లేదా చెరలోనికి వెళ్తారు. చెరపట్టుకుందరు. 10వ వచనం, మీ దేశాన్ని పరిపాలించే రాజులు ఉన్నారే, యెహోయాకీను, సిద్కియా, ఇలాంటి రాజులను ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారు, ఎగతాళి చేస్తారు, అధిపతులను హేళన చేస్తారు. ప్రాకారము గల దుర్గాలు ఉన్నాయి, మా చుట్టూ పెద్ద ఎత్తైన గోడ ఉందని మీరు సంబరపడుతున్నారేమో, ఆ గోడను కూడా తృణీకరిస్తారు. ఎంత ఈ గోడంతా అంటారు, అంతే. మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకుంటారు. మట్టితోటి ఒక పెద్ద దెబ్బ వేసి ఆ దెబ్బ మీద ఎక్కి లోపలికి వచ్చేస్తారు. 11వ వచనం, ఆ కల్దీయులు తమ బలమునే తమకు దేవతగా భావిస్తారు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులవుతారు. కాబట్టి నేను ఏం చేయబోతున్నాను? నేనేం ఊరికే లేను. తప్పకుండా మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే బలాత్కారం చేస్తారో వాళ్ళందరికీ ఏం చేయబోతున్నాను? నేను తీర్పు తీర్చబోతున్నాను, శిక్షించబోతున్నానని దేవుడు జవాబు ఇచ్చాడు. ఇప్పుడు దాకా మనం 2 విషయాలు చూసాం. హబక్కూకు ప్రశ్న, దేవుని యొక్క జవాబు. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో మరి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఆయనకి ఏమీ హ్యాపీగా ఫీల్ కాలేదు. ఎందుకు ఫీల్ కాలేదు చెప్తారు ఎవరైనా? వై ఆయనకి దేశభక్తి వచ్చేసింది. దేశభక్తి. ఇప్పుడు దాకేమో దేశంలో ఉన్న అంతరంగ సమస్య మీద దృష్టి పెట్టాడు. అకస్మాత్తుగా ఇప్పుడు ఏమవుతుంది? తన దేశం పరాయి దేశం చేతిలో ఏం కాబోతుంది? ఓడిపోతుంది. అర్థమైందా మీకు? వెంటనే ఇప్పుడు ఆయనకి ఏమొచ్చేసింది? దేశభక్తి. ఏంటి ప్రభువా, మమ్మల్ని శిక్షించడానికి బబులోను వాళ్ళను వాడుకుంటావా? ఇదెట్ట న్యాయం? మేము నీ భక్తులం, నిన్ను వెంబడించేవాళ్ళం, మేము నీతిగా జీవించేవాళ్ళం. అవినీతి పరులైనటువంటి వాళ్ళని మమ్మల్ని శిక్షించడానికి వాళ్ళని వాడుకుంటావా? వాళ్ళని ఎందుకు వాడుకుంటావు నువ్వని వెంటనే 2వ ప్రశ్న వేశాడు. అర్థమైందా మీకు? మొదటి జవాబు హబక్కూకుకి సంతృప్తినిచ్చిందా, ఇవ్వలేదా? ఏ మాత్రం సంతృప్తినివ్వల. వెంటనే ఆయనలో దేశభక్తి వచ్చింది. నా దేశం గెలవాలి, నా దేశం గెలవాలి. చూసారా ఎలా వచ్చింది? చూడండి, హబక్కూకు యొక్క 2వ ప్రశ్న ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 12వ వచనం నుండి 17వ వచనం వరకు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా? మేము మరణమునందము, నువ్వెవరు అసలు? యుగయుగాలు జీవించేవాడివి. నువ్వు ఉండగా మేమట చచ్చిపోతాం, మేము చచ్చిపోం.
యెహోవా తీర్పు తీర్చుటకు నువ్వు వారిని నియమించావు. మాకు తీర్పు తీర్చడానికి అన్యజనుల్ని నియమించావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావా? మమ్మల్ని శిక్షించడానికి వాళ్ళని పుట్టించావా? 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైంది కదా. బాధించువారు చేసే బాధ నువ్వు దృష్టింపజాలవు కదా. కపటలను నీవు చూచియు. ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మీకు కరెక్ట్గా పాయింట్అవుట్ చేశాడు. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. అర్థమైందా? దుర్మార్గులు అనే మాట ఇలా సర్కిల్ గీసుకోండి. దుర్మార్గులు ఎవరిని నాశనం చేస్తున్నారంట? తమ కంటే ఎక్కువ నీతిపరులు. వీళ్ళు ఎవరంటే యూదులు. మేము పాపులమే సార్, కానీ అంత ఘోర పాపులము కాదు. ఇందాకేమో మేము మా దేశంలో పాపం చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు దేశభక్తి వచ్చేసరికి అవును సార్ మేము పాపులమే సార్, కానీ మేము అంత ఘోరమైన పాపులం కాదు. ఆ మాట ఒకసారి చెప్తారా అందరూ? దుర్మార్గులు, చదవండి. తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఇదట్ట కరెక్ట్? ఇది అసలు నాకు నచ్చలేదయ్యా. నువ్వు చేసే పని నాకు నచ్చలేదు. ఎందుకంటే నా దేశం పాడైపోతుంది. నా దేశాన్ని రక్షించాలి నువ్వు. మేమెవరమే నిన్ను ఆరాధించేటువంటి భక్తులం. అలాంటి మమ్మల్ని నువ్వు ఇలా చేస్తే ఎట్లా ప్రభు అంటున్నాడు. 14వ వచనం, ఆ బబులోను దేశం ఎలా ఉందో చూడండి. ఏలికలేని చేపలతో ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులుగా చేశావు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఎలా చూశాడంటే దేవుడు, ఏలికలేని చేపలకు నాయకుడు ఉంటాడా ఉండడా? నాయకుడు లేరు కాబట్టి గాలం వేయగానే పడతాయి. నాయకుడు ఉంటే అది గాలం రా తినకూడదురా బాబు అని చెప్తాడు. అమాయకపు చేపల వలె నరులందరూ ఉన్నారు. వాడు అంటే ఎవడంటే వీడు బబులోను రాజు. అక్కడ రాసుకోండి, మీ బైబిల్లోనే రాసుకోండి. వాడు గాలము వేసి చేపలకి మానవులందరినీ గుచ్చి ఏం చేశాడు? లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులేస్తున్నాడు. ప్రపంచంలో ఇప్పటికే అనేక దేశాల ప్రజల్ని జయించి చెరలోకి తీసుకెళ్ళాడు. ఎవరు? బబులోను రాజైనా నెబుకద్నెజరు. కనుక మనుషుల్ని దేంతో పోల్చాడు? చేపలతో పోల్చాడు. నెబుకద్నెజరుని దేంతో పోల్చాడు? గాలం వేసేవాడితో పోల్చాడు. 16వ వచనం, కావున వల వలన మంచి భాగము పుష్టినిచ్చే భోజనము తనకు కలుగుచున్నదని వాడు తన వలకే బలర్పిస్తున్నాడు. వాడేమో నిన్ను ఆరాధిస్తున్నాడా? నువ్వేమో నేనే పంపుతున్నా అంటున్నావు, కానీ వాడు నిన్ను పూజిస్తున్నాడా? వాడు ఎవరికి బలిస్తున్నాడు? ఏముంది అక్కడ? తన వలకు బలి. అండర్లైన్ చేసుకోండి, వలకు బలి. కనబడిందా మీకు ఆ మాట? అనగా తన బలాన్నే దేవతగా భావించాడు. ఇందాక చదువుకున్నాం మనం 1వ అధ్యాయంలో. తన యొక్క బలాన్ని ఆరాధిస్తున్నాడు, తన వలని ఆరాధిస్తూ ఉన్నాడు. తన ఊర్లకే ధూపము వేయుచున్నాడు. కొంతమంది చూడండి, వెళ్ళేటప్పుడు ఆ సామానుకి పూజ చేస్తారు. వాడు వలకే ఆరాధన చేస్తున్నాడు, వలకే బలర్పిస్తున్నాడు. ఒక ప్రశ్న వేస్తున్నాడు హబక్కుకు, యెహోవా వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి ఈ చేపలను దిమ్మరిస్తానే ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జనాలని హతం చేస్తూ ఉండాలా? ఇది నాకేమి నచ్చలేదయ్యా. మరి వాళ్ళని ఏం చేస్తావు నువ్వు? వాళ్ళు మమ్మల్ని అలా చంపుతూ ఉంటే, మమ్మల్ని చెరలోకి తీసుకొని వెళ్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరికే ఉంటావా? ఇది 2వ ప్రశ్న, హబక్కుకు యొక్క 2వ ప్రశ్న. రైట్, ఇప్పుడు ఇక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. చాప్టర్ 2 చెప్పండి. 2వ అధ్యాయం టైటిల్ ఏంటి? హబక్కుకు జవాబు కొరకు ఎదురు చూచుట మరియు దేవుడిచ్చిన 2వ జవాబు. 2వ ప్రశ్నకి 2వ జవాబు. మొట్టమొదట వెయిటింగ్ ప్రాఫిట్. చూడండి ఆయన జవాబు ఎలా ఎదురు చూస్తున్నాడో జవాబు కొరకు. 2వ అధ్యాయం 1వ వచనం, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదన విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీద
గోపురం మీద కనిపెట్టుకొని ఉందుననుకొనగా, అదిగో కనిపెట్టుట, అదే వెయిటింగ్, కనిపెట్టుట. ఎక్కడెక్కడో తెలుసా? హబక్కూకు. యాక్చువల్గా హబక్కూకు కావలివాడు కాదు, ఆయన ఒక ప్రవక్త. యెరూషలేము చుట్టూ ఎత్తైన గోడలు ఉంటాయి. ఆ గోడల పైన కొన్ని బురుజులు ఉంటాయి. ఆ బురుజుల పైన కావలి వాళ్ళు చిన్న గూడు కట్టుకొని అక్కడ కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటారు, శత్రు సైనికులు ఎవరైనా వస్తారా అని. శత్రు సైన్యం గుర్రాలు కనబడినప్పుడు వెంటనే బోర ఊదుతారు. దాంతో దేశంలో ఉన్న సైనికులందరూ అలర్ట్ అయి ఎదురుదాడి చేస్తారు. ఇప్పుడు మనోడు గబగబ గబగబా కోట ఎక్కేసి, ఆ ప్రాకారం ఎక్కి, ఆ బురుజు దగ్గరికి వెళ్ళి అక్కడుండి చూస్తున్నాడు. ఎవరి వైపు అంటే బబులోను సైన్యం వచ్చేస్తుందని చెప్పాడుగా దేవుడు. ఉత్తరం వైపు చూస్తూ ఉన్నాడు సైన్యం. ఒకవైపు చూస్తూ దేవుడు ఏం జవాబిస్తాడా అని దేవుని యొక్క జవాబు కోసం కూడా హబక్కూకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఇట్స్ వెయిటింగ్ ప్రాఫిట్, వెయిటింగ్ ప్రాఫిట్. ఇప్పుడు దేవుని యొక్క జవాబు గురించి 2వ వచనం నుండి ఎక్కడ దాకా ఉంది? 20వ వచనం వరకు. దేవుడు ఆ గోపురం మీద కనిపెట్టుకున్నటువంటి హబక్కూకుతో దేవుడు రెండవసారి మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ప్రేమ గల దేవుడు అండి. దేవుణ్ణి ఎంత విసిగించినా దేవుడు మాత్రం ప్రేమతో హబక్కూకుతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి ఏమన్నాడో తెలుసా? నేను చెప్పబోయేది వ్రాయి అన్నాడు. రైట్ డౌన్ ఆన్ ఏ ప్లేట్. చూడండి 2వ వచనం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా వ్రాయము. ఇదిగో చూడండి, నా వైపు చూడండి ఒకసారి. ఈ పుస్తకం పట్టుకొని, బైబిల్ పట్టుకొని నిలబడి చదువుతున్నాం మనం. పరిగెత్తుతో చదవగలమా? పరిగెత్తు చదవాలంటే ఏం చేయాలి? తాటికాయంత అక్షరాలతో వ్రాయాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు తాటికాయంత అక్షరాలతోటి నేను చెప్పే విషయాలన్నీ వ్రాయి. ఎందుకంటే అది చదివేవాడు ప్రశాంతం కూర్చొని చదవకూడదు. వాడు పరిగెత్తుకుంటా వెళ్ళి ఈ సమాచారాన్ని రాజుకి తెలియజేయాలి. హెరాల్డ్, ఇంగ్లీష్ బైబిల్లో హెరాల్డ్ అనే మాట ఉంది. హెరాల్డ్ అంటే సమాచారాన్ని వార్తాహరుడు, అందించేవాడు. ఇదిగో సైన్యం వస్తూ ఉంది, రాబోతుందని మెల్లగా చెప్పడం కాదు. పుస్తకంలో రాయబడిన విషయాన్ని ప్రశాంతంగా చదువుకొని తీసుకెళ్ళి చెప్పడం కాదంట. చదువుకుంటా వెళ్ళి సమాచారం చెప్పాలా. రాజా, సైన్యాన్ని సమీకరించు, బబులోను సైన్యం మన మీదకి వచ్చేస్తుందని. 3వ వచనం. ఆ దర్శన విషయం ఎప్పుడు జరిగిందో తెలుసా? నిర్ణయ కాలమున జరుగుతుంది. అండర్లైన్ చేసుకోండి. సమాప్తం ఒకటికై ఆత్రపడుతుంది, అది తప్పక నెరవేరుతుంది. ఒకవేళ అది ఆలస్యంగా వచ్చినా దాని కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. ఒకటి వ్రాయము, రెండవది కనిపెట్టుము. రాసుకోండి. మొట్టమొదటి రాయమన్నాడు. ఆ దర్శనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరుగుద్దంటే దానికోసం నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. అదే వెయిటింగ్ ప్రాఫిట్, వెయిటింగ్ ప్రాఫిట్. దేవుడు మన ప్రార్థనలకి జవాబు 3 రకాలుగా ఇస్తాడండి. మొదటి జవాబు ఎస్ అంటాడు, అవును. రెండవ జవాబు వెయిట్ అంటాడు, వెయిట్. 3వ జవాబు నో అంటాడు. మనకేదంటే ఇష్టం? ఎస్ అంటే భలే ఇష్టం, వెయిట్ అంటే కష్టం, ఇక నో అంటే మరీ కష్టం. కానీ సత్యం ఏంటంటే ఈ 3 జవాబుల్లో ఏ జవాబు ఇచ్చినా దేవుడు మన మేలు కోసమే ఇస్తాడు. ఇప్పుడు హబక్కూకుతో దేవుడు అంటున్నాడు, వెయిట్ 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 వెయిట్. నేను తప్పకుండా ఇది నెరవేరుస్తా. నేను చెప్పబోయేటువంటి ప్రవచనాన్ని నేను నెరవేరుస్తా. ఆ నెరవేర్పు కోసం నువ్వు ప్రశాంతంగా ఏం చేయాలి? కనిపెట్టాలి. వెయిటింగ్ ప్రాఫిట్, వెయిటింగ్ ప్రాఫిట్. తర్వాత పాయింట్ ఏంటి? విశ్వాసం ఉంచు. 4-5 వచనాల్లో నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. చూడు 4వ వచనం. వారంటే బబులోను సైన్యం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. వాళ్ళైతే, ఆ దుర్మార్గులైతే ఏం చేస్తారు? యథార్థవంతులు కాదు. వాళ్ళు తాము చేసే పని తమ సొంత బలంతో చేస్తున్నామని వాళ్ళు అతిశయపడతారు. కానీ నువ్వైతే నీతిమంతుడు, నువ్వైతే
విశ్వాస మూలముగా బ్రతుకుతావు. ఈ మాటని రోమాపత్రికలో పౌలు రాశాడు. ఇదే మాట తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా రోమాపత్రికలో దించాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. చాలా గొప్ప మాట, సంఘ చరిత్రలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి మాట ఇది. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేవుని నీతి దాని యందు ఏం చేయబడుతుంది? బయలుపరచబడి ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రియమైన సోదరి సోదరులారా, ఇదే వచనాన్ని పట్టుకొని సుమారు 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనే భక్తుడు పోప్ మీద తిరుగుబాటు చేసి ఏం చేశాడు? తిరుగుబాటు చేసి కేవలం విశ్వాసము ద్వారానే పాప క్షమాపణ వస్తుంది, అంతేగాని మీరు అమ్మే పాప పరిహార పత్రాలు కొనుక్కోవడం ద్వారా పాప క్షమాపణ రాదు, మీరు అన్యాయం చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, ఇదిగో నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించునని తిరుగుబాటు చేసి ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఎవరైనా? మార్టిన్ లూథర్. ఆయన రోమాపత్రిక బైబిల్ కాలేజీలో టీచింగ్ చేయడానికి ఆయన ప్రిపేర్ అవుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి వెలిగింపించాడు. అప్పుడు కేథలిక్ పోపులు ఏం చేస్తున్నారో తెలుసా? నువ్వు దొంగతనం చేసావా? ఇదిగో పాప పరిహార పత్రం, ఇది కొనుక్కో, నీ పాపం క్షమించబడుతుంది. వ్యభిచారం చేసావా? కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టాలా దీనికి, ఇది కొనుక్కో. ఎవడన్నా మర్డర్ చేసావా? ఇది కొనుక్కో అని అమ్మి డబ్బు సంపాదించి పెద్ద పెద్ద కెథడ్రల్స్ కడుతున్నారు. ఇది అన్యాయమైన సంగతి ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎవరికి బైబిల్ చేతిలో లేదు, అది కేవలం గురువుల చేతిలో మాత్రమే ఉంటుంది. ఈరోజు మనందరి సామాన్యమైన విశ్వాసుల చేతిలో కూడా బైబిల్ వచ్చిందంటే ఆ రోజు మార్టిన్ లూథర్ గారు చేసిన గొప్ప ఉద్యమం. ఆ టైంలో ఆయన చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ దేవుడు ఆయన్ని అద్భుతంగా కాపాడాడు. వెంటనే బైబిల్ని జర్మనీ భాషలోకి ఆయన తర్జుమా చేశాడు. ఆ తర్వాత అది ఇంగ్లీష్ భాషలోకి వచ్చింది, తర్వాత మన సొంత భాషలోకి వచ్చేలా దేవుడు మనకు సహాయం చేశాడు. అంత గొప్ప వచనం అన్నమాట ఇది. ఏ వచనం అది? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. వాళ్ళైతే అతిశయిస్తున్నారు, కానీ నువ్వైతే ఓ హబక్కుకు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచు, నన్ను నమ్ము, బిలీవ్ మీ అన్నాడు దేవుడు. నువ్వు నన్ను నమ్ము, ఈ పరిస్థితుల వైపు చూసి కలవరపడబాకు, కృంగిపోబాకు, బిలీవ్ ఇన్ మీ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత పాయింట్ ఏంటి? బబులోనుపై తీర్పు ప్రకటించుట. బబులోనుపై దేవుడు జడ్జిమెంట్ ప్రకటించాడు. నువ్వేం టెన్షన్ పడబాకు, అందరు నా వైపు చూడండి. యోధాలో బలాత్కారం చేస్తున్న వారిని నేను శిక్షిస్తా. ఎవరి ద్వారా? బబులోను సైన్యం ద్వారా. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావే, బబులోను వాళ్ళు మమ్మల్ని శిక్షిస్తారు కదా అని. ఆ బబులోని వాళ్ళని కూడా నేను రేపు శిక్షిస్తా, వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తా, వీళ్ళ సంగతి తేలుస్తా, వాళ్ళ సంగతి కూడా తేలుస్తా అంటున్నాడు. అదే మన భాషలో చెప్పాలంటే, వాళ్ళ సంగతి కూడా నేను చూసుకుంటా, వాళ్ళకు కూడా జడ్జిమెంట్ ఇస్తా. ఆ జడ్జిమెంట్ ఎలాంటి వారి మీదకి వస్తుందో ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. శ్రమ అనే మాట 5 సార్లు వస్తుంది. ఒకసారి చదువుతాను చూడండి ఎక్కడెక్కడుందో. 6 నుండి 8 వచనాలు అందరు రాసుకోవాలి. మొదటి శ్రమ రాసుకోండి. స్వార్థపరులకు శ్రమ. నంబర్ 1. ఎవరికి శ్రమ? స్వార్థపరులకు శ్రమ. 6వ వచనం. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకునే వానికి శ్రమ. రెఫరెన్స్ రాసుకోండి. 6 నుండి 8 వచనాలు. 6 నుండి ఎక్కడి దాకా? నెంబర్ 2. ధనాపేక్ష గలవారికి శ్రమ. ధనాపేక్ష గలవారికి శ్రమ. 9 నుండి 11 వచనాలు. 9 నుండి 11. శ్రమ అనే మాట ఇలా సర్కిల్ గీసుకోండి. 9వ వచనం చదవనా? తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభము సంపాదించుకునే వానికి ఏంటంట? శ్రమ. నెక్స్ట్ నెంబర్ 3. దోచుకునే వారికి శ్రమ.
దేవుడు అంటున్నాడు, దోచుకునే ఆ కల్దీయులకు నేను ఒకరోజు ఏం చేస్తాను, వాళ్ళని శ్రమల పాలు చేస్తాను. 12 నుండి 14 వచనాలు. 12 నుండి 14 వచనాలు. నరహత్య చేయుట చేత పట్టణాన్ని కట్టించేవాడికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించే వారికి శ్రమ. బబులోను వాళ్ళు అంత పెద్ద పెద్ద కోటలు ఎట్లా కట్టారనుకున్నా, ప్రపంచంలో ఉన్న దేశాల సొమ్మంతా దోచుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద కోటలు కట్టారు. 4వది, త్రాగుబోతులకు శ్రమ. త్రాగుబోతులు ఎవరాళ్ళు? బబులోను వాళ్ళు. నెబుకద్నెజరు కుమారుడి పేరు ఏం పేరు గుర్తుందా మీకు? దానియేలు గ్రంథంలో బెల్షస్సరు. వాడు బంగారు పాత్రలో మద్యం పోసుకొని తాగుతూ ఉంటే ఒక అరచెయ్యి వచ్చి అక్కడ మెనే మెనే టెక్కెల్ అనే రాసింది. ఆ రాజులు తాగుబోతులే, ఆ అధిపతులు త్రాగుబోతులే. అందుకే త్రాగుబోతులకు శ్రమ. 15 వచనం, 15 నుండి 17 వరకు. తమ పొరుగు వారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ. వారిని మత్తులుగా చేయువారికి శ్రమ. భయంకరమైన తాగుబోతులు, వ్యభిచారులు, కామవాంఛగలవారు, పురుషులకి స్త్రీలకి మద్యం పోయించి వాళ్ళ బట్టలు ఊడదీసి వాళ్ళ నగ్నత్వాన్ని చూసి ఆనందించేటువంటి దుర్మార్గులు అన్నమాట వీళ్ళు. ఎవరో? బాబిలోనియన్ సైనికులు. చివరిగా 5వది, విగ్రహముల యందు విశ్వాసముంచే వారికి శ్రమ అన్నాడు. 2వ అధ్యాయం 18 నుండి 20 వరకు. 2వ అధ్యాయం 18 నుండి 20 వరకు చూడండి. అక్కడ ఏముందో. 19వ వచనం, కర్రను చూసి ఏమంటారంట? మేలుకో అనేవారు. మోగరాతిని చూసి లెమ్ము అని చెప్పేవానికి శ్రమ. ఇవన్నీ చెప్పాడు. ఓ హబక్కుకు, అందరు నా వైపు చూడండి, నేను మీ దేశంలో అన్యాయం చేసే వాళ్ళ సంగతి నేను చూస్తా. రేపు మీ మీదకి వచ్చేటువంటి వారి సంగతి కూడా ఒకరోజు నేను చూస్తా. ఐ విల్ జడ్జ్ ఈవెన్ ద బాబిలోనియన్. అయితే నువ్వేం చేయాలో చూడు. 20వ వచనం, అయితే అదిగో ఏముంది అక్కడ? అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. అనగా నేను ఇంకా సింహాసనం మీదే ఉన్నా, ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ నాకు తెలుసు. నేను సార్వభౌమాధికారం కలిగిన దేవుణ్ణి. ఆయన సన్నిధిలో లోకమంతా ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఇక నోరు మూసుకొని కూసో అన్నాడు. మనం చేయాల్సింది కూడా అది. అట్ట చేసావు ప్రభువా, ఇట్ట చేసావు, అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు అంటూ ఉంటాం మనం. ఇది మన అజ్ఞానం. దేవుని గురించి సరిగా తెలుసుకోలేకపోవటం. దేవుని గురించి సరిగా అర్థం చేసుకుంటే మనం మౌనంగా ఉండి దేవుని స్తుతించి ఆరాధన చేస్తాం. నీకెందుకు ఇంత టెన్షను? భలే టెన్షన్ పడిపోతున్నాడు. ఎవరు? హబక్కుకు. అవునా? 1వ అధ్యాయం అంతా టెన్షనే, 2వ అధ్యాయం అంతా టెన్షనే. ఎందుకు టెన్షను? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రవక్త 2 అధ్యాయాల్లో తానే చింతపడతా ఉన్నాడు, కలవరపడతా ఉన్నాడు. మనం కూడా అనేక సార్లు మన పరిస్థితుల వైపు చూసి, మన కష్టాల వైపు చూసి, మన జరిగిన అన్యాయం వైపు చూసి కలవరపడతా ఉంటాం, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రియులారా, హబక్కుకులాగా విశ్వాసం ప్రశ్నించదు. ఆ మాట రాసుకోండి. విశ్వాసం ఏం చేయదు? ప్రశ్నించదు. అవిశ్వాసం పదే పదే ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది, ప్రశ్న మీద ప్రశ్న. దేవుణ్ణి ప్రశ్నలు అడిగేవాడు బలమైన విశ్వాస, అల్ప విశ్వాస? చెప్పండి. అల్ప విశ్వాసి ప్రశ్నిస్తాడు, బలమైన విశ్వాసి మౌనంగా ప్రభువుని ఆరాధిస్తాడు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు. ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన ఉన్నాడు. ఆయనకు తెలియకుండా ఏదీ లేదు. ఈరోజు ఏం చేయాలో తెలుసు, రేపేం చేయాలో తెలుసు, ఎల్లుండి ఏం చేయాలో తెలుసు. మనం అనుకుంటాం దేవుడికేం హాయిగా కూర్చున్నాడు, మనమే బాధలు పడుతున్నాం అనుకుంటాం. లేదండి,
మనం బాధపడతా ఉంటే హాయిగా కూర్చునే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు మన పక్షాన పనిచేసే దేవుడు. హల్లెలూయా. మన పక్షాన ఏం చేస్తాడు ఆయన? పని చేస్తాడు. హోమర్ డంకన్ అనేటువంటి ఒక దైవజనుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఇన్ ఎవ్రీథింగ్ గివింగ్ థ్యాంక్స్. తెలుగులో కూడా వచ్చింది, చిన్న పుస్తకం. ఆ పుస్తకంలో ఆయన ఏమంటాడంటే, వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైమ్, ఇట్ ఈస్ ద వర్కింగ్ టైమ్ ఆఫ్ గాడ్ అంటాడు. రాసుకోండి ఈ మాట, కొటేషన్. వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైమ్. దేవుని కొరకు ఎదురు చూసే సమయం వ్యర్థం చేసే సమయం కాదు. దేవుని కొరకు ఎదురు చూసే సమయం ఏం కాదంట, వ్యర్థం చేసే సమయం కాదు. అది దేవుడు పనిచేసే సమయం. వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైమ్, ఇట్ ఈస్ ద వర్కింగ్ టైమ్ ఆఫ్ గాడ్. తెలుసా నీకు? నీ పక్షాన దేవుడు పనిచేస్తున్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ యూ. నీ వెనక నీ కోసమే దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు. నా గురించి దేవుడు పట్టించుకుంటున్నాడంటే నిజంగా ఎంత సంతోషం అండి. మనం అనుకుంటాం నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మాకెవరు లాయర్లు కూడా సరిగ్గా తెలిసిన వాళ్ళు లేరు, మా పరిస్థితి ఏంటి, ఎందుకు చింతపడతారు? మన పక్షాన నీతిగల న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన మన పక్షంగా పోరాడే దేవుడు, మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఎన్నడూ దేవుడిని అపార్థం చేసుకోవద్దు. దేవుడు మౌనంగా ఉన్నాడేమో అనుకోవద్దు. దేవుడు మౌనంగా లేడండి. జార్జ్ వర్వర్ అనే దైవజనుడు ఏమంటాడంటే, గాడ్ ఈజ్ వెరీ బిజీ. దేవుడు చాలా బిజీగా ఉన్నాడంట. ఏ పనిలో అంటే, అసాధ్యాలను సుసాధ్యం చేసే పనిలో దేవుడు బిజీగా ఉన్నాడు. మళ్ళీ చెప్పనా? అసాధ్యాలను సుసాధ్యం చేసే పనిలో దేవుడు చాలా బిజీగా ఉన్నాడు. దేవుడు ఏం తీరిగ్గా లేడు, ఊరికే కూర్చో. 2 సార్లు అన్నాడు ఈయన, నువ్వు ఊరికినే చూస్తున్నావు అని. ఇది దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేని స్థితి. హబక్కుకే కాదు, మనం ఎన్నిసార్లు అన్నాం ఈ మాట? అనలేదా? ఎన్నిసార్లు ప్రశ్నించాం దేవుణ్ణి? అల్ప విశ్వాసంలో నుండి బలమైన విశ్వాసంలోకి రావాలి. దేవుడు చివరిలో అంటున్నాడు, వాళ్ళ సంగతి నేను చూస్తా, వీళ్ళ సంగతి కూడా నేను చూస్తా, కానీ నువ్వైతే ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చో. బీ సైలెన్స్. ఇక 3వ అధ్యాయంలోకి రండి. ఇక 3వ అధ్యాయం అంతా కూడా హబక్కుకు యొక్క ప్రార్థన, ఆరాధన, ఆనందం. ఇక ప్రశ్న ఎలా మారిందో తెలుసా? ఆరాధనగా మారింది, ప్రశ్న ప్రార్థనగా మారింది, ప్రశ్న ఆరాధనగా మారింది, ప్రశ్న ఆనందంగా మారింది. ఇక దేవుడే చూసుకుంటానంటే ఇంకా నాకెందుకు టెన్షను, నాకెందుకు ఈ రంది, నాకెందుకు ఈ టెన్షను? చూడండి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా ప్రార్థన. ప్రవక్త యొక్క హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగింది. ఇదంతా పాట. 3వ అధ్యాయం అంతా కూడా ఇట్ ఈస్ ఎ పోయట్రీ, ఇట్ ఈస్ ఎ సాంగ్ రిటన్ బై హబక్కుకు. ఈ పాటలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. ఇప్పటిదాకా భయం లేకుండా మాట్లాడాడు. ఎవరు? హబక్కుకు. దేవా, నీకిన్ని ప్లాన్స్ ఉన్నాయా? మా దేశంలో బలత్కారులను శిక్షిస్తావు, రేపు మా మీదకి రాబోయే కల్దీలను కూడా శిక్షిస్తావు. హౌ గ్రేట్ యు ఆర్. నువ్వెంత గొప్ప దేవుడవు ప్రభా. నిన్ను గూర్చిన వార్త విని నేనేం చేస్తున్నాను? భయపడుతున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతన పరుచము. రాసుకోండి. ప్రేయర్ పాయింట్ నెంబర్ 1, రెన్యూ యువర్ వర్క్. మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, నీ కార్యాన్ని ఏం చేయాలి? నూతనపరచు. అనగా చరిత్రలో నువ్వు ఎలాంటి గొప్ప కార్యాలు చేసావో మా జనరేషన్లో కూడా అలాంటి గొప్ప కార్యాలు నువ్వు చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, సంవత్సరములు గడుస్తూ ఉండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. రిమెంబర్, రెన్యూ, రిమెంబర్. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, మరొక నూతన సంవత్సరంలోకి మేము వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ టైంలో అప్పుడప్పుడు మా మీద కోప్పడితే కోపడ్డావు, కానీ నీ వాత్సల్యతని ఏం చేయాలి?
చెప్పండి చెప్పండి. జ్ఞాపకం తెచ్చుకో, మమ్మల్ని ప్రేమించు, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఇప్పుడు తన దేశ ప్రజల పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రెండవది ఏంటి? ఆరాధన. చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. 3వ వచనం నుండి 15వ వచనం వరకు చరిత్రలో దేవుడు చేసినటువంటి ఆ బలమైన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 3వ వచనం చూడండి. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. అండర్లైన్ చేసుకోండి. మన దేవుడు ఎవరు? 2వ వచనం 2వ లైన్లో పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధ దేవుడు. అవర్ లార్డ్ ఈజ్ ఎ హోలీ లార్డ్. మన దేవుడు ఎవరంట? పరిశుద్ధ దేవుడు. ఆయన మహిమ ఆకాశమండలం అంతా కనపడుచున్నది. అదిగో ఒకసారి పైకి చూస్తే ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు, ఆ అంతరిక్షం, దాని వైపు చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప సృష్టికర్తో అర్థమవుతూ ఉంది. కీర్తనకారుడు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. 5వ వచనం, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తూ ఉన్నాయి. తెగుళ్ళు. ఐగుప్తు దేశం మీదకి దేవుడు ఎన్ని తెగుళ్ళు పంపాడు? 10 తెగుళ్ళు. అక్కడ రాసుకోండి. ఐగుప్తు తెగుళ్ళు. ఆ రోజు ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్లను పంపి ఐగుప్తీయులందరినీ ఎలా నాశనం చేశాడు, ఆ పవర్ని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు. 7వ వచనం, కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని, మిద్యాను దేశస్థుల డేరాల తెరలు. బైబిల్ చూడలేదా? 7వ వచనం 2వ లైన్, మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణిగిపోయాయి. ఇక్కడ గిద్యోను కాలంలో దేవుడు మిద్యానీయుల్ని ఎలా వణికించాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కేవలం 300 మంది సైనికులతో కొన్ని వేల మంది సైన్యాన్ని గడగడ వణికింపజేశాడు మన దేవుడైన యెహోవా. అంత గొప్ప దేవుడు. డేరాల్లో సైనికులు ఎలా ఉన్నారంట? మిద్యాను సైనికులు గజగజ వణిగిపోయారు. అక్కడ రాసుకోండి. గిద్యోను గురించి, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గురించి. 10వ వచనం, నిన్ను చూసి పర్వతాలు కంపిస్తూ ఉన్నాయి, జలములు ప్రవాహములుగా పారిపోతూ ఉన్నాయి, సముద్ర గాధము ఘోషించుచు తమ చేతులు పైకెత్తెను. ఇక్కడ ఎర్ర సముద్రం పాయలైపోయినటువంటి సంఘటనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మోషే కాలంలో ఎర్ర సముద్రం చేతులు ఎత్తేసిందంట. ఎవరి ముందు? దేవుడైన యెహోవా ముందు. 11వ వచనంలో యెహోషువని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈటెలు తలతల్లాడగా సంచరించే నీ బాణాలు కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసములోనే ఆగిపోతారు. యెహోషువ కాలంలో సూర్యుడు చంద్రుడు ఏమైపోయారు? చెప్పండి. ఆగిపోయారు. చరిత్రలో నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు చేసావు ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని తన మనసు సమస్యల మీద నుండి దేవుని వైపు తిప్పాడు. అర్థమైందా మీకు? 1-2 అధ్యాయాల్లో తన మైండ్ అంతా ఎవరి మీద ఉంది? అంతరంగ సమస్యలు, బయట నుంచి వచ్చే సమస్యల మీద మైండ్ పెట్టాడు. దాంతో కలవరపడ్డాడు. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి తన మైండ్ అంతా సమస్యల వైపు పరిస్థితుల వైపు చూడకుండా ప్రభు వైపు, ప్రభు యొక్క గొప్పతనం వైపు, ప్రభు చేసిన కార్యాల వైపు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మనసారా స్తుతించి ఏం చేశాడు? ఆరాధన చేశాడు. ఎప్పుడైతే ఆరాధన చేశాడో అప్పుడు ఆయన విశ్వాసం పెరిగింది. దేవునికి స్తోత్రం. చూడండి ఏమంటున్నాడు? 16వ వచనం, నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. తప్పకుండా శత్రు సైనికులు నా దేశం మీదకి వస్తారు. అయితే నేను టెన్షన్ పడకుండా ఊరుకొని వెయిట్ చేయాలి. అంటే నిబ్బరమైన హృదయం ఆయనకి వచ్చేసింది. విశ్వాసం పెరిగిందా తగ్గిందా? చెప్పండి. విశ్వాసం బాగా పెరిగింది. బలమైన విశ్వాసంలోకి వచ్చాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన పరిస్థితుల వైపు చూడకుండా ఎటు చూశాడు? ప్రభు వైపు చూశాడు. మనం చేసే పెద్ద పొరపాటు ఇదే. మనం ప్రతిసారి మన పరిస్థితుల వైపు చూసి భయపడిపోతూ ఉంటాం, కలవరపడిపోతూ ఉంటాం.
ఎలా జరిగిద్దో, ఏం జరిగిద్దో, రేపేమైద్దో, ఎల్లుండేమైద్దో. ఎందుకు అంత టెన్షన్ ఎందుకు? దండగా యేసయ్య మనకుండగా. మనం చూడాల్సింది పరిస్థితుల వైపు కాదు సోదరులారా, దేవుని వైపు చూడాలి, దేవుని గొప్పతనం వైపు చూడాలి, దేవుని యొక్క సార్వభౌమాధికారం వైపు, దేవుని యొక్క సర్వశక్తి వైపు చూసి విశ్వాసములో మనం బలపడాలి. ఇప్పుడు ఆయన ఆరాధన అయిపోయింది, ఆనందంలోకి వచ్చేసాడు. 17వ వచనం చూడండి. ఇప్పుడు ఆయన తీర్మానం ఏంటో చూద్దాం. అద్భుతమైనటువంటి వచనం ఇది. ఈ పుస్తకం అంతటిలో ఇంపార్టెంట్ వచనాలు 17, 18, 19 వచనాలు. చూడండి ఏమంటాడు. అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండెనను, చేలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. హల్లెలూయా! బా, ఏం విశ్వాసం అండి. ఒక రైతు జీవితంలో ఈ సంఘటన జరిగితే ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. చూస్తున్నాంగా మనం డైలీ న్యూస్లో. అంజూరపు తోట వేసాడంట, కాయ కాదు కదా, పువ్వు కూడా రాల. ద్రాక్ష చెట్లు పెద్ద తోట వేశాడు హబక్కుకు, ఫలమేమి రాల. తర్వాత చెట్లు ఏంటి? ఒలీవ తోట ఉంది, కాపు లేదు. చేలో పైరేశాడు, పంట రాల, మొత్తం తెగులు వచ్చి చచ్చిపోయింది. గొర్రెలు, చాలా విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, అవన్నీ దొడ్లో లేవు, అవి కూడా జబ్బు వచ్చి ఏమైపోయాయి? చచ్చిపోయాయి. సాలలో పశువులు కూడా లేవు, వాటికి కూడా చచ్చిపోయాయి. ఇవన్నీ బహుశా బబులోను కల్దీయులు దోచుకెళ్ళిపోతున్నారేమో, దోచుకెళ్ళినా పర్వాలేదు. నేను యెహోవా యందు ఏం చేస్తాను? ఆనందించేదను. నా బలం నా పొలం కాదు, నా దేవుడే. అది కొంతమందికి వాళ్ళ పొలమే వాళ్ళ బలం, వాళ్ళ ధనమే వాళ్ళ బలం. ఆయన బలం పొలం కాదు. ఏంటి ఆయన బలం? దేవుడే. నేను యెహోవా యందు ఆనందించే, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. 18వ వచనం 2వ లైన్. నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేనేం చేస్తాను? సంతోషిస్తాను. ప్రభువుకు యెహోవాయే నాకు బలం. అది నా బలం, నా పొలం కాదు, నా దేవుడే నా బలం. ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నడవజేస్తాడు. లేడి చెంగున ఎగురుతూ ఆ కొండ మీదకి, ఉన్నతమైనటువంటి పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట. ఏనుగు ఎక్కగలదా? నా కాళ్ళను ఏనుగు కాళ్ళ వలె చేయనల్లా ఆయన. మరి ఏ కాళ్ళ వలె చేస్తాడట? లేడి కాళ్ళ వలె చేస్తాడు. అనగా దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రజలు నాకు అన్యాయం చేసిన, ప్రభుత్వాలు నాకు అన్యాయం చేసిన, బలవంతులు నన్ను దోచుకున్న, నా దేవుడు మాత్రం నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నన్ను అంచెలంచెలుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎంత ఫెయిత్ అండి, ఎంత ఫెయిత్. హబక్కుకు స్ట్రాంగ్ ఫెయిత్, బలమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఈ వాక్యాన్ని వింటున్న సోదరులారా, బైబిల్ స్టడీలో పాల్గొన్న సహోదరులారా, యూట్యూబ్లో చూస్తున్న సహోదరులారా, ఉందా ఇలాంటి విశ్వాసం మనకి? ఎవరికి వాళ్ళమే చెక్ చేసుకుందాం. డూ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఫెయిత్? ఏమున్నా లేకపోయినా సంతోషమే. అన్నీ బాగుంటే మన ముఖం కళకళలాడుతుంది. ఏమన్నా చిన్న ప్రాబ్లం రాగానే ముఖం అంతా జారేసుకుంటాం, ఇంకేముంది, అయిపోయింది. ఫేస్ మొత్తం మారిపోతుంది. ఒక క్రైస్తవుడి ఫేస్ మారకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నా మారకూడదు. ఎందుకంటే మనం పరిస్థితుల వైపు చూడం, ఎటు చూస్తాం? ప్రభు వైపు చూస్తాం. ఈ పుస్తకంలో యేసుక్రీస్తు యొక్క రూపాన్ని మనం 13వ వచనంలో చూస్తాం. నీ జనులను రక్షించుటకు నువ్వు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని అండర్లైన్ చేసుకోండి. రక్షించుటకు నువ్వు బయలుదేరుచున్నావు. ఆ అభిషిక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. యేసుక్రీస్తు కాదు కానీ యేసుక్రీస్తుకి ఎలా ఉన్నాడు? సూచనగా. అనగా తన బిడ్డల్ని రక్షించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి ప్రశ్నించకూడదు. అది ఫస్ట్ లెసన్. ఎవరిని ప్రశ్నించకూడదు చెప్పండి? దేవుణ్ణి ప్రశ్నించకూడదు. నెక్స్ట్ నంబర్ 2, అన్యాయస్తులకు
దేవుని తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. అన్యాయస్తులకు దేవుని తీర్పు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. కనుక మనం చింతపడకూడదు. నాకెంత అన్యాయం చేశారని నువ్వు ఏడవలసిన పని లేదు. నీకెవరైతే అన్యాయం చేశారో వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఎప్పుడు చూస్తాడంటే ఇప్పుడు కాదు, ఆయన టైంలో చూస్తాడు. నెంబర్ 3, హబక్కుకు వలె దేవుని మీద బలమైన విశ్వాసం ఉంచాలి, అల్ప విశ్వాసం కాదు. హబక్కుకు వలె దేవుని మీద ఎలాంటి విశ్వాసం చెప్పండి? బలమైన విశ్వాసం, చెక్కు చెదరని విశ్వాసం. నెక్స్ట్ నెంబర్ 4, పరిస్థితుల వైపు కాక ప్రభు వైపే చూడాలి. పరిస్థితుల వైపు కాక ఎటు చూడాలి? ప్రభు వైపు చూస్తే అప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. లాస్ట్ది బట్ నాట్ లీస్ట్, ఏమున్నా లేకున్నా ప్రభువులో ఆనందించాలి. ఏమున్నా లేకున్నా దేంటో ఆనందించాలి చెప్పండి? ప్రభువులో ఆనందించాలి. ప్రభువులో ఆనందించాలి. ఈ అంజూరపు చెట్టు లేకపోయినా అనే ఈ పదాల మీద ఎంతోమంది భక్తులు అద్భుతమైన పాటలు రాశారు. ఏమున్నా లేకున్నా నీ కృప చాలయ్యా, చాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, హబక్కుకు గ్రంథం ద్వారా నాతో మాట్లాడేవయ్యా, నీకు వందనాలని ప్రభువుకు మనం వందనాలు చెల్లిద్దాం. అనేక సార్లు నేను కూడా ఎన్నో ప్రశ్నలు అడిగానయ్యా, అవిశ్వాసంతో అడిగా, నన్ను క్షమించయ్యా. నా పరిస్థితుల వైపు చూసి నేను కలవరపడుతున్నానయ్యా, నీ వైపు చూడలేకపోతున్నానయ్యా, నీ వైపు చూసే కృపనిమ్మని ప్రార్థన చేసుకుందాం. ఏమున్నా లేకున్నా నీలో ఆనందించడానికి, నిన్ను ఆరాధించేటువంటి కృప నాకు అనుగ్రహించు. అలాంటి బలమైన విశ్వాసంలోకి నన్ను తీసుకురా ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి వేళ హబక్కుకు గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ బైబిల్ స్టడీలో పాల్గొనిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి సహోదరుడు సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. కేవలం బైబిల్ని స్టడీ చేయడం మాత్రమే కాదు, నేర్చుకున్న విషయాలని మా జీవితానికి అన్వయించుకొని హబక్కుకు లాంటి బలమైన విశ్వాసం కలిగి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీలో ఆనందించేవారిగా ముందుకు సాగే కృప ఈ వాక్యాన్ని బోధించిన నాకు, వింటున్న మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.